సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం తాం ఆవహయాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ఇందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాదం ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవీ नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करे सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करे सर्वदुःखहरे देवी ఏయ్ నోర్మోయ్, ఇంకొక్క మాట మాట్లాడావంటే నీ చంప కూడా పగల కొడతాను. ఏంటలా చూస్తున్నావు? కాలిపోయిన అమ్మవారి చీర మళ్ళీ తనని ఎలా చేరుకుందా అని చూస్తున్నావా? కాలింది అమ్మవారి చీర కాదు, అదే స్థానంలో ఉన్న మరో చీర. నీ కంటికి నేను మరీ అంత అమాయకురాల్లా కనిపిస్తున్నానా? మనిషి చూపుని బట్టి మనసులో ఆలోచనల్ని చెప్పగలదు ఈ కృష్ణమ్మ. అలాంటిది నీ మాటల్ని బట్టి నీ మనసులో ఏముందో పసిగట్టలేనా? ఇంత పెద్ద సహాయం చేస్తే అంత చిన్న థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నారేంటండి? నువ్వు గుడి దగ్గర పని కోసం పదే పదే నన్ను ప్రాధేయపడుతున్నప్పుడే అర్థమైంది. దయచేసి మీ దగ్గర ఏమైనా పని కల్పిస్తే కొంతకాలం మీ దగ్గర పని చేసుకుంటానండి. నువ్వు పని కోసం రాలేదు, ఏదో పథకం ప్రకారమే వచ్చావని. అందుకనే నీ మీద ఓ కన్నేసి ఉంచాలనుకున్నాను. మగవాళ్ల విషయంలో మా అమ్మ పెట్టుకున్న సిద్ధాంతాల్ని తనంతటి తనే మారుస్తుందని ఎలా అనుకున్నావు? నీ మనసులో ఏ దురుద్దేశం ఉందో తెలుసుకోవాలి అనుకున్నాము. అందుకే నిన్ను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉన్నాం. ఆ విక్కీ కావాలనే మన ఇంట్లో పనిచేయటానికి వస్తానన్నాడు. అప్పుడే నాకతని మీద అనుమానం వచ్చింది. అందుకే కదమ్మా ప్రతి క్షణం అతన్ని కాపలా కాస్తున్నాం. నిన్న రాత్రి కూడా నువ్వు చీర నేస్తుంటే చూశాడు. అమ్మా, నువ్వు నేస్తున్న చీర ఒరిజినల్ చీర అనుకుంటున్నాడు. వాణ్ణా మాయలోనే ఉంచుదాం. ఆ చీరని వాడేం చేసినా మనకి ప్రాబ్లం ఉండదు. అమ్మా, నువ్వు నేస్తున్న ఒరిజినల్ చీర లోపల మగ్గం మీద ఉంది కదా, ఆ విషయం ఆ విక్కీకి తెలీదు. జాతర మొదలయ్యేంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఆ విక్కీకి అనుమానం రాకూడదు. అలాగే అమ్మా. నక్క నటించినంత మాత్రాన మంచిదైపోతుందా?
ఏదో ఒక టైంలో దొరికిపోతుంది. అలాగే నువ్వు దొరికిపోయావు. నేను బయటపడ్డం ఏంటండి? అసలు ఏం మాట్లాడుతున్నారు? నాటకాలు ఆపు. చాలు. ఆ చీర కాల్చింది నువ్వేనని నాకు తెలుసు. నేను చీరను కాల్చడం ఏంటి? అబద్ధం, అంతా అబద్ధం. అయినా నేనెందుకు కాలుస్తాను? ఎందుకంటే ఈ ఊరిలో నాకంటూ ఒక పేరుంది కాబట్టి. నా పేరు చెడగొట్టి నువ్వు పేరు తెచ్చుకోవాలి అనుకున్నావు. అందుకే నా ఇంట్లో అడుగు పెట్టి ఆ చీరని అమ్మవారికి చేరకుండా చెయ్యాలి అని ప్లాన్ చేశావు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అన్నట్టు నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు. నలుగురి ముందు నన్ను అల్లరిపాలు చెయ్యాలని నువ్వే అల్లరిపాలైపోయావు. ఏంటండి మీరు ఊరుకుంటుంటే మరి ఎక్కువ మాట్లాడుతున్నారు? ఆయన మావాడే చీరను కాల్చాడని మీ దగ్గర ఆధారం ఏంటి? ఆధారం లేకుండా ఈ కృష్ణమ్మ ఏది మాట్లాడదు. లక్ష్మి, అమ్మగారు, అందరికీ నిజమేంటో చెప్పు. అవునండి, అమ్మగారు చెప్పింది నిజమే. ఆ చీర కాల్చింది ఈ బాబే. నా కళ్ళారా చూశాను. ఎలా జరిగింది? ఇప్పుడే ఆ విక్కి అగ్గిపుల్ల గీసి వెళ్ళిపోయాడమ్మా. నువ్వు గుడికెళ్ళి చీర కాలిపోయిందని చెప్పు. అలాగేనమ్మా. ఈ విషయం తెలిసిన విక్కీ గుడి దగ్గర ఏం చేస్తాడో తెలుస్తుంది. ఇక్కడ మన అనుమానం నిజమైంది. అక్కడ వాడి నిజస్వరూపం బయటపడుతుంది. ఇప్పుడేమంటావు? ఇప్పటికీ ఆ చీరని కాల్చింది నేను కాదు అంటావా? అవును, నేనే కాల్చాను. నేను చేసింది మీకు తప్పు అనిపిస్తే ఇదంతా అమ్మవారి లీల అనుకొని నన్ను క్షమించండి. పదరా. ఆగు. ఎక్కడికెళ్తున్నావు? సారీ చెప్పాను కదా, ఇంకేంటి? ఇంగ్లీష్లో ఒక ముక్క సారీ చెప్పేస్తే చేసిన తప్పు ఒప్పైపోతుందా? మరేం చేయాలి? ఏం చెయ్యాలో నేను చెప్తాను. శాస్త్రి గారు, అమ్మా, అమ్మ విషయంలో తప్పు జరిగితే దానికి శిక్ష ఏంటో చెప్పండి. ఏంటి శిక్ష? అసలు నేనెవరో తెలుసా? మా అమ్మెవరో తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దైవం ముందు అందరూ ఒకటే. ఈ గుడికి కొన్ని పద్ధతులున్నాయి. అవి పాటించకపోతే శిక్షలు ఉన్నాయి. ఎంత గొప్పవాడైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. పాత పెళ్ళం మీద ప్రేమ పొంగిపోయి అభినందించొద్దామనుకుంటున్నారా? నువ్వు కాస్త నోరు మూస్తావా? నా నుంచి విడిపోయి నా కళ్ళ ముందే అలా గెలుస్తూ ఉంటే నాకు అస్సలు నచ్చడం లేదు. ఒక్కసారైనా ఓడిపోతే చూడాలని 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఒక్కసారి కూడా అది ఓడిపోవడం లేదు. అసలు ఆ కృష్ణమ్మ ఓడిపోదేమో అనిపిస్తుంది రమ్య. అలా ఎందుకు అనుకుంటారు? కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుందా ఏంటి? ఆ కృష్ణమ్మని తలకిందులు చేసేవారు ఎవరో ఒకరు వచ్చి తీరుతారు. అరుంధతి, ఇంకొక్కసారి ఆలోచించు. ఆ నేలని, ఆ మనుషుల్ని వద్దు అనుకుని 25 సంవత్సరాలు గడిచిపోయాయి.
ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళడం అవసరం అంటావా అరుంధతి? నేను కోరి వెళ్ళట్లేదు బాబాయ్. నా కొడుక్కి కష్టం వచ్చింది కాబట్టి వెళ్తున్నాను. తల్లిగా నా కొడుకు కన్నీళ్లు తొడవటం నా బాధ్యత. ఆ కన్నీళ్ళకి కారణమైన వాళ్ళు ఎవ్వరైనా సరే వదిలిపెట్టను. నీ ఆవేదన మేము అర్థం చేసుకోగలవమ్మా, కానీ మా అందరి ఆందోళన కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అక్కడ విక్కీ మాత్రమే కాదమ్మా, నువ్వు వద్దు అనుకున్న మనుషులు కూడా ఉంటారు. ఎవ్వరైనా అవ్వనియండి బాబాయ్. నేను పుట్టి పెరిగి వదిలేసిన నేల మీద నా కొడుకు బాధపడుతున్నాడు. అది తెలిస్తే నేను బాధపడతానని వాడు దాన్ని దాస్తున్నాడు. విక్కీ బాధపడితే నేను ఎవ్వరిని క్షమించను బాబాయ్. ప్రపంచం మొత్తం ఏకమైనా నేనొక్కదాన్ని ఆ ప్రపంచాన్ని ఓడిస్తాను. ఆ నేల మీద ఇంకేదో జరగాలని రాసుంది బాబాయ్. అదేంటో తేల్చుకొని మళ్ళీ రాజస్థాన్ వస్తాను. రేఖ, అమ్మ జాగ్రత్త. అలాగే తాతయ్య. చిన్నక్క, కొంచెం మెల్లగా వెళ్ళవా? స్పీడ్గా వెళ్తే పడిపోతామేమోనని భయం వేస్తోంది. ఈ భయం వేస్తుందనే విషయాన్ని మాత్రం నువ్వు ధైర్యంగా చెప్తావు. అయినా ధైర్యం లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే భయం వేసే పనిని ముందు చేసేయాలి. ఇంట్లో అందరూ ఎప్పుడూ ఇదే మాట చెప్తారు. నా పొజిషన్లో ఉంటే తెలుస్తుంది భయపడ్డం ఎంత భయంకరంగా ఉంటుందో. నువ్వు మారవ్. మళ్ళీ వెనక్కి వెళ్తున్నావేంటి? నిన్నే చిన్నక్క. ఏయ్, బండి పక్క కాపు. అంటున్నావేంటి? నీ పేరు నాకు తెలియదు కదా. అసలు ఆటో ఎందుకు ఆపావు? ఇంతమంది జనం ఏంటి? దిగండి, అందరూ దిగండి. అయ్యో, మీరు కూర్చోండి మేడం. ఎక్కించిన వాళ్ళని దింపేస్తావేంటి? రూల్స్ కి విరుద్ధంగా ఇంతమందిని ఎక్కించకూడదని తెలీదా నీకు? అదేంటి, డిమాండ్ ఉంటే ఎక్కించుకోరా? వెనకాల కూర్చున్న అమ్మాయి ఇబ్బంది పడుతుంటే నీకు కనిపించట్లేదా? ఇబ్బంది పడుతుందని బస్సులో లాగా ఆటోలలో కూడా రిజర్వేషన్ పెట్టమంటావా? అలా పెడితే నువ్వు బ్రతకలేవు కదా. అయినా ఆడపిల్ల ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా తీసుకెళ్లాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అంత ఇబ్బందిగా ఉంటే దిగిపోమను. అయినా నేనేం ఎక్కమనలేదు. నేను ఎక్కే ముందే అడిగానక్క. ఏం లేదమ్మా, నలుగురిని ఎక్కించుకుంటాను అన్నాడు. తీరా ఎక్కాక ఒక్క సీట్లోనే 5 మందిని కుక్కాడు. అడిగితే ఏం పర్లేదు కూర్చో అన్నాడు. దిగిపోతే కాలేజీకి లేట్ అయిపోతుందని తప్పక కూర్చున్నాను. చూసావా, తప్పంతా నీదే. ఒక నలుగురు మగాళ్ళని దించేసి ఈ అమ్మాయిని సేఫ్ గా తీసుకెళ్ళు. అదేం కుదరదు. కుదరాలి. ఈ ఆటోలో ఇంతమంది కూర్చోడానికి రూల్స్ ఒప్పుకోవు. ఏంటి రూల్స్ మాట్లాడుతున్నావేంటి? నువ్వేమన్నా ఆర్టీఓవా, పోలీసువా? కాబోయే పోలీస్ ఆఫీసర్ని. అసలు ఈ పాటికే పోలీస్ అయ్యుంటే నీ ఆటోని ఇప్పుడే సీజ్ చేసి స్టేషన్కి రమ్మనేదాన్ని. ఇదిగో, నీలాంటి వాళ్ళ కోసమే ఈ బ్లాక్ బుక్ మెయింటైన్ చేస్తున్నా. ఇందులో చాలా మంది పేర్లు వాళ్ళు చేసిన తప్పులతో సహా ఉన్నాయి. నేను పోలీస్ ఆఫీసర్ని అయిన తర్వాత ఎక్కడ ఛార్జ్ తీసుకున్నా సరే వీళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తా. చెప్పు.
ఇందులో నీ పేరు కూడా రాయమంటావా? ఏంటి భయపెడుతున్నావా? చిన్నక్క భయపడుతున్నాడు. ఇవి బాగా తెలుస్తాయి నీకు. చూడు ఆటో అన్నా, నువ్వు చేసింది తప్పు. ఈ బుక్కులో నీ పేరు ఎక్కించమంటావా? ఈ నలుగురిని దించి ఆ అమ్మాయిని తీసుకెళ్తావా? ఇంతమందిని ఎక్కించుకోవడం తప్పే కదనా? ఆ అమ్మాయి మాట్లాడింది కరెక్టే కదా. ఈ బుక్కులు, కేసులు, సెక్షన్లు ఎవడు పడతాడు? మనకు అవసరమా? తమ్ములు, మీరు వేరే ఆటో చూసుకోండి. వదిలేశాను కదా మహాతల్లి, మీరు జరిగితే నేను వెళ్తాను. నీ ఫోన్ ఇలా ఇవ్వమ్మా. ఇది నా నెంబర్. నువ్వు కాలేజ్ దగ్గరికి వెళ్లేలోపు మళ్ళీ ఎవరినైనా ఎక్కించుకుంటే ఇమీడియట్గా నాకు కాల్ చేయి. ఆర్టీఓకి కంప్లైంట్ చేస్తా. అంత రిస్క్ నేను చేయలేనులేమ్మా. అమ్మా, మీరు కూర్చోండి. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ తర్వాత. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం కూడా నేర్చుకో. అలాగే అక్క. అలా చూడక్కర్లేదు, పద. ఇదిగో, ఇక్కడ ఓడవడం అయిన తర్వాత అక్కడ కూడా వెళ్ళి శుభ్రం చెయ్యి. అలాగే. ఎంత సంబరంగా పెళ్లి చేస్తున్నారు చూస్తున్నావుగా. ఈ నగలు పోతే వాళ్ళందరికీ ఆ సంతోషం ఉంటుందా? పెళ్లికొస్తే నగలు పోయాయని కైలాష్ గారిని అందరు తిట్టుకోరు? నిజమే, తప్పు చేశాను. ఇతని గురించి మీ నాన్నకు చెప్పనా? వదిలేండి, ఆయన బాధపడతారు. ఎంత కావాలి చెప్పు, ఎంత కావాలి? 10,000 కావాలమ్మా. సరే, రేపు నేనే ఇంటికొచ్చిస్తానులే. మీరు దేవతమ్మా. మహేంద్ర గారు, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. అలాగేనమ్మా. భోంచేసి వెళ్ళండి. అరుంధతి హడావిడి చూస్తుంటే ముచ్చటేస్తుంది పిన్ని. అవునమ్మా, చాలా చలాకీగా కూడా ఉంది.
అమ్మా కృష్ణ తులసి వెళ్ళి భోంచేయండి అమ్మా. ఆగండి ఆగండి ఆగండి, మళ్ళీ చుట్టాలందరూ పెరిగిపోతారు. ముందు ఫొటోస్ దిగేద్దాం, అప్పుడు ఎంతసేపైనా కూర్చోవచ్చు. అది కాదండి, బంధువులంతా అయ్యాక మేము తింటాంలే. భలే వారే, మీరు కూడా మాకు బంధువుల్లాంటి వాళ్లే. రండి కృష్ణ తులసి గారు. మేం రావాలంటే ఒక కండిషన్. కండిషనా? ఏంటండి? నువ్వు నన్ను అండి అని పిలవద్దు, కృష్ణ తులసి అని పిలిస్తే వస్తాను. అలాగే కృష్ణ తులసి, మీ వారితో కలిసి రా. ఏంటి కృష్ణ తులసి, పెళ్లికెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఏదో ఆలోచిస్తూనే ఉన్నావు. ఏం జరిగింది? ఇంకా ఏం జరగలేదు పిన్ని, మనమే జరిపించాలి. జరిపించడమేంటమ్మా? కైలాష్ గారి కూతురు అరుంధతి నాకు బాగా నచ్చింది పిన్ని. మన సూర్య లాంటి మంచివాడికి అలాంటి మంచి అమ్మాయితో పెళ్లి జరిగితే వాళ్ళ జీవితం బావుంటుంది అని నాకు అనిపిస్తోంది. నీకిష్టమైతే వాళ్ళిష్టం ఏంటో కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావు పిన్ని? తాళి కట్టిస్తానంటే ఎందుకొద్దంటానమ్మా, శుభం. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. నా కొడుక్కి మీ అమ్మాయితో రాసుంది కాబట్టే ఇన్నేళ్లు ఏ సంబంధం ఖాయమవలేదు కైలాష్ గారు. దేనికైనా సమయం రావాలి పిన్ని. ఆ సమయం వచ్చింది కాబట్టే ఇప్పుడింత మంచి సంబంధం కుదిరింది. కైలాష్ గారు, మీరు ఒప్పుకుంటారో లేదో అన్న సందిగ్ధంలోనే వచ్చి అడిగామండి. కానీ మీరు మా కుటుంబం మీద ఉన్న గౌరవంతోనే ఒప్పుకున్నారు. ఆ సంతోషంలో మేము భాగం పంచుకుంటున్నాం శేఖర్ గారు. ఎక్కడి నుంచో వచ్చి 25 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేస్తూ ఉంటున్నాము. తెలుగు వాళ్ళ అభిమానాన్ని, మర్యాదని పొందాము. మీ కుటుంబంలో మా అమ్మాయి సంతోషంగా ఉంటుందనే నమ్మకంతోనే ఈ సంబంధాన్ని ఒప్పుకుంటున్నాం. ఈ మంచి సమయంలో మరొక్కసారి నా మనసులో మాట చెప్తున్నాను కృష్ణ తులసి. నిజంగా నువ్వు చాలా మంచి ఆలోచన చేశావు. సూర్య లాంటి మంచి అబ్బాయికి నా కూతుర్నివ్వడం నాకు సంతోషమే. శుభం. ఇప్పటి వరకు మన మధ్య ఉన్న వ్యాపార సంబంధం కాస్త ఈ పెళ్లితో శాశ్వత బంధంగా మారబోతుందన్నమాట. అన్నీ మనమే మాట్లాడేసుకుంటున్నాం. ఇంతకీ అమ్మాయి మనసులో ఏముందో తెలియలేదు. పెళ్లి చూపుల్లో కూర్చోవడం ద్వారా తండ్రి మాటకి విలువిచ్చే అమ్మాయి అని అర్థమైంది. నిజంగా మా తమ్ముణ్ణి చేసుకోవడం అరుంధతికి కూడా మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే అందరం సంతోషిస్తాం. నేనొకసారి సూర్య గారితో సెపరేట్గా మాట్లాడాలి. అదేంటి, ఏం మాట్లాడతావు? అమ్మాయిగా నాకు కొన్ని తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏం పర్వాలేదు, మీరెళ్ళి మాట్లాడుకోండి. నా వైపు నుంచి చెప్పడానికి ఏమీ లేదండి. మిమ్మల్ని చూడగానే నచ్చేశారు. మీలాంటి దేవత భార్యగా వస్తుందంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి? మిమ్మల్ని భర్తగా చేసుకోవాలంటే నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. కండిషన్సా? ఏంటండి అవి? మంచి అమ్మాయి భార్యగా రావాలని మీరెలా ఆశపడతారో ఒక మంచి అబ్బాయి భర్తగా రావాలని నేను అంతే ఆశపడుతున్నాను. నాకు మందు తాగేవాళ్ళంటే నచ్చరు. మీకు అలవాటుందా? మందా? నా ఫ్రెండ్స్ తాగితేనే ఊరుకోనండి. సిగరెట్స్ కాలుస్తారా?
లంగ్స్ పాడైపోతాయి కదండి. ఏమైనా ఎఫ్ఐఆర్స్ లాంటివి? నన్ను అలా అనుమానించకండి. అంటే మీకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవా? బ్యాడ్ అనే పదమే నాకు నచ్చదండి. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టమే. థ్యాంక్ యూ అరుంధతి. ఎక్కడ ఈ పెళ్లికి నువ్వు నో చెప్తావోనని కంగారు పడ్డాను. చాలా థ్యాంక్స్. కైలాష్ గారు, ఇంకా ఆలస్యం ఎందుకో తాంబూలాల్ని మార్చేసుకొని మీ అమ్మాయిని మా అమ్మాయిగా చేసుకుంటాం. ఏమంటారు? ఏమంటానమ్మా, అలాగే జరిపించేద్దాం. వేయి శుభములు కలుగు నీకు, పోయి రావే మరదలా, ప్రాణ పదముగా తెలుసుకొంటిమి, నిన్ను మరువగా లేములే. వాతావరణం కూడా బాగాలేదు కదా. ఏమవుతుంది? ఏం పర్వాలేదు. అరుంధతి, వర్షం పడుతుంది. అదిగో అటు పద. క్లోజ్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దామండి? అరుంధతి, వర్షం తగ్గేలా లేదు. అరుంధతి, ఎంతసేపు అని ఇక్కడే ఉంటాం? లోపలికి వెళ్దాం పద. లోపల ఎవరు లేరా? ఎవరూ లేరు. పొలాల్లోకి కాపలాకి వెళ్ళుంటారు. స్వాతి చినుకు సందె వేళలో, లేలేత వణుకు అందగత్తెలో, మప్పే కన్ను గీటే అరమటే బయట దాటే, చల్లి కొరుకుతుంటే చెల్లే ఒదుగుతుంటే, భలే గుంది పడుచు ముచ్చట, భలే కదా గాలి ఇచ్చట. తాలి కట్టేవాడితో తప్పు చేసినా అది ఒప్పే అవుతుంది అరుంధతి. చల్లే కొరుకుతుంటే చెల్లే ఒదుగుతుంటే, భలే గుంది పడుచు ముచ్చట, భలే కదా గాలి ఇచ్చట. పదా అంది పడుచు పూపదా, ఇదే కదా చిలిపి ఆపదా.
ఏంటండి మీరనేది? నా తమ్ముడు అప్పులు చేశాడా? నాకేం అర్థం కావడం లేదు. ఏంటమ్మా అర్థం కాంది? ఈ నోటు చూడు, 1,50,000 ఇచ్చాను. ఇదిగో ఇటు చూడు, 90,000 ఇచ్చాను. ఇదిగో నేను 80,000 ఇచ్చాను. పేపర్లన్నీ చూసుకో, అన్ని నీ తమ్ముడు పెట్టిన సంతకాలే. 1,25,000 తీసుకున్నాడు. చెప్పమ్మా, మా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? నువ్విస్తావా మీ తమ్ముడిస్తాడా? మా డబ్బులు వెంటనే కట్టాలి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. బాబు ఆగండి, బాబు ఆగండి, మీకు పుణ్యం ఉంటుంది. ఏంటమ్మా ఆగేది? నీ కొడుకు ఇంత ఎదవని తెలియక డబ్బులు ఇచ్చాం. అయ్యా, దయచేసి నా మాట వినండి. నిజంగా నా తమ్ముడు అలాంటి వాడు కాదు. మేము నిన్నటి వరకు వాడు చాలా మంచోడనే అనుకున్నాం, కానీ నిన్నే తెలిసింది వాడి అసలు రూపమేంటో, వాడి అలవాట్లేంటో. వాడు పచ్చి తాగుబోతూ జూదగాడు. ఇప్పటి వరకు వాడు ఇలాంటి పనులు చేస్తున్నాడని మాకెవ్వరికీ తెలీదు. మీరు చెప్పేవన్నీ అసలు నిజాలేనా? ఊరుకోండమ్మా, ఒక తానులో ముక్కలాంటోళ్ళు మీరిద్దరు. మీకు ఒకరి గురించి ఒకరికి తెలియలేదంటే ఎలా నమ్మంటావు? మీ అందరికీ మా కృష్ణమ్మ ఎలాంటిదో తెలీదా? తన అలవాట్లు పద్ధతులు తెలియవా? తెలుసు కాబట్టే, కృష్ణమ్మ మీద మంచి అభిప్రాయం అభిమానం ఉండబట్టే వాడికి ఇన్ని డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు ఒక పైసా కూడా వదలం. ఇచ్చిన రూపాయి వసూలు చేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళాం. వాడింట్లో లేడు గంగాధర్ గారు, బయటికి వెళ్ళాడు. వచ్చాక వాడిని అడిగి. ఏంటమ్మా అడిగేది? అతను సంతకాలు చేసిన పేపర్లే సాక్ష్యాలు, కనిపించట్లేదా? ఏమయ్యా, ఏంటి ఇందాక నుంచి మాట్లాడుతున్నారు? వాడు ఎలాంటి వాడో మాకు అనవసరం. మీరేమన్నా మాకు చెప్పాపులు ఇచ్చారా? మమ్మల్ని అడుగుతున్నారు. అయినా ఇస్తే 100,000 ఇవ్వాలి కానీ లక్షలు ఇస్తారా? ఏం చేయమంటావయ్యా? టెక్స్టైల్ వ్యాపారం అన్నాడు, బిజినెస్ అన్నాడు, బియ్యం వ్యాపారం అని ఎన్నో చెప్పాడు. నమ్మి ఇచ్చాం. మోసం చేస్తున్నాడని మాకెలా తెలుస్తుంది? నేను చెప్పేది విన. నార్మల్ ఏంటమ్మా, నెల తప్పుతానని తెలియదంటావా? ఇదేనా నేను నీకు నేర్పించిన సంస్కారం? నాన్న, ఛీ! నీ నోట్లో నుంచి ఇంకో మాట వచ్చినా ఊరుకోను. అసలు నిన్ను బావగారు ఆగండి. ఏంటమ్మా ఏంటమ్మా ఇదేం మాట్లాడుతుందో చూసావా? దీనికి అసలు బుద్ధి అనేదే లేదా? అన్నయ్య, ఇప్పుడు మనం అమ్మాయిని కొట్టి ఉపయోగం లేదు. ముందు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆలోచన? తన గురించి చాలా ఆలోచించాను మహావీర్. దీన్ని కూతురుగా కాదు, మన తల్లిగా చూసుకున్నాను. నా పరువుగా పెంచుకున్నాను. ఆఖరికి నా పరువుని ముళ్ళ మీద వేసిన చీరని చేసేసింది. ఎలాగో పెళ్ళవుతుంది కదా అని మనసులో ఉంది కదా బావగారు, అందుకే తొందరపడి ఉంటారు. త్వరలోనే పెళ్ళైపోతుంది కదా. అంటే ఏంటమ్మా, పెళ్ళవుతుంది అంటే తప్పు చేసేయొచ్చా? మన సంప్రదాయాల్ని మన సంస్కృతిని వదిలేస్తారా? నడి రోడ్డు మీద మనల్ని కూర్చోబెట్టేస్తుందా? అన్నయ్య, తప్పు జరిగిపోయింది. ఆవేశపెడితే అందరికీ తెలిసిపోతుంది. పెళ్లి చేస్తేనే పరిష్కారం అవుతుంది. కానీ ఈ విషయం బయట ఎవరికీ తెలియకముందే కృష్ణ తులసితో మాట్లాడి పెళ్లి వెంటనే జరిపించేద్దాం. చూడండి గంగాధర్ గారు, మీది డబ్బు సమస్య. అది తీర్చకుండా నేను ఆపను. కానీ దానికంటే ముందు నేను వెంటనే ఆపాల్సిన సమస్య ఒకటి ఉంది. నా తమ్ముడి విషయం తెలిసాక కూడా నేను దాన్ని ఆపకపోతే అది నా తమ్ముడి తప్పవదు. నా జీవితంలో నేను చేసే అతి పెద్ద తప్పు అవుతుంది. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి.
మీ అప్పులన్నీ తీర్చేస్తాను. నన్ను ముందు కైలాష్ గారింటికి వెళ్ళనివ్వండి. ఆయనకి నా తమ్ముడు గురించి చెప్పి క్షమాపణ అడిగి పెళ్లి వద్దని చెప్పేసొస్తాను. నా ఆస్తి మొత్తం కాజేయాలని ప్లాన్ చేశావు నువ్వు. పైకి మంచిదానిలా నటిస్తూ లోపల పెద్ద దుర్మార్గం దాచుకున్నావు. లేదండి, నిజంగా నాకు తెలీదు. వీడిలాంటి చెడ్డవాడని నాకు అస్సలు తెలీదు. వీడి దుర్మార్గాలు తెలిసిన వెంటనే ఈ పెళ్లి ఆపేయమని చెప్పాలని నేను మీ ఇంటికి వచ్చానండి. నువ్వు చెప్పకపోయినా ఈ పెళ్లి జరిగేది కాదు కృష్ణమ్మ. అది కాదండి. అగో 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 మేం బిజినెస్ లో జనాన్ని ఆకర్షించడానికి ఎన్నో మాటలు చెప్తాం. నువ్వు మమ్మల్ని ఆకర్షించడానికి చాలా మాటలు చెప్పావు. కానీ జనానికి మేం చెప్పే మాటల్లో నమ్మకం ఉంటుంది. కానీ నువ్వు నాకు చెప్పిన మాటల్లో మోసం ఉంది. అసలు మీరందరూ మాకు పరిచయం కాకపోయినా బాగుండేది. ఈ పెళ్లి కుదరకపోయినా బాగుండేది. మా కాంధన ముందు మమ్మల్ని తల ఉంచుకునేలా చేశాడు. ఆపండి ఆపండి ఆపండి. అనవసరంగా చిన్నదాన్ని పెద్దదిగా మార్చకండి. అయినా మనకు అవసరమేంటక్క? వీళ్ళే మన కాళ్ళబేరానికి వస్తారు. పదక్క. నోర్ మొయ్యరా మొయ్యరా మొయ్యరా. నువ్విలాంటి వాడివని తెలియక నేను అన్యాయంగా అరుంధతి గొత్తు కోసేశాన్రా. తన జీవితాన్ని నాశనం చేసింది చాలక కైలాష్ గారిని బెదిరిస్తున్నావా? అదిక బాగా చేసావురా. నాకు బాగా బుద్ధి చెప్పావు. నా తోడ పుట్టకపోయినా నిన్ను నా సొంత తమ్ముడివని నెత్తిన పెట్టుకొని మోసినందుకు మోడు పగిలిలా కొట్టావు. మన కుటుంబాన్ని వీళ్ళ కుటుంబాన్ని వీధిలోకి రాగావు. లేదక్క, నేనేం తప్పు చేయలేదు. ఇదిగో ఏనే. వద్దు వద్దు వద్దు, నువ్వేం చెప్పకు. ఎవరైనా ఏడిస్తే మన కోసం ఏడవాలి, మన వల్ల ఏడవద్దురా. కానీ నీ వల్ల ఊరందరూ మనల్ని చూసి నవ్వేలా చేశావు. మన వల్ల వీళ్ళందరూ ఏడ్చేలా చేశావు. అసలు నువ్వు నా తమ్ముడు ఎలా అయ్యావురా? బాగా నటిస్తున్నారు కృష్ణమ్మ. అక్క తమ్ముళ్ళిద్దరూ చాలా బాగా నటిస్తున్నారు. కైలాష్ గారు, నా కూతుర్ని మోసం చేసిన తమ్ముడు మమ్మల్ని నమ్మించాలని చూసిన అక్క. లేదండి, దయచేసి మీరలా మాట్లాడకండి. నేను నిజంగానే ఈ సమస్యకి పరిష్కారం ఆలోచిస్తాను. అయితే నా కూతుర్ని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తానా? అదేంటండి, పెళ్లి చేయకపోతే వీడి వల్ల నెల తప్పినా అరుంధతికి న్యాయం ఎలా జరుగుతుంది? అంటే ఇప్పుడు కూడా మేము నీ మాటలు నమ్ముతామని ఎలా అనుకుంటున్నావు? అది కాదండి, ఈ ఒక్కసారికి నా మాట నమ్మండి. ఛీ, మాట్లాడుకో. నిన్ను నమ్మడం వల్ల ఇదంతా జరిగింది. ఈ ఊళ్ళో జనం నీ గురించి చాలా గొప్పగా చెప్పడం వల్ల, నీ మంచితనాన్ని పొగడ్డం వల్ల నిన్ను నమ్మాను. కానీ ఆ నమ్మకంతోనే నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు మీరు. వద్దండి, మీరలా అనుకోవద్దు. జరిగిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి క్షమించండి. ఒక్కసారి నా కూతుర్ని చూడు. ఇప్పుడు తనని నేనేం చేయాలి? ఈ కొండ మించి తోసేయాలా? ఉరివేసి చంపాలా? అయ్యో, అంత మాట మాట్లాడకండి. నా కూతురు కడుపుతో ఉందని తెలిసిన తర్వాత కూడా నేను ఎలాగో నా బాధను దాచుకొని ఈ ఎదవకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ
వీడింత దుర్మార్గుడని తెలిసిన తర్వాత కూడా నా బంగారు తల్లిని వీడికిచ్చి ఎలా పెళ్లి చేయను? హే, పెళ్లి చేయకపోతే నీ దగ్గర ఉంచుకోవయ్యా. ఇదేదో పెద్ద దారుణం. ప్రపంచంలో నేనొక్కనే దుర్మార్గునన్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఇంతకంటే దారుణాలు జరుగుతున్నాయి. నాకంటే పెద్ద దుర్మార్గులు ఉన్నారు. అయినా నేను తప్పు చేసింది నీ కూతురు చేయలేదా? నీ కూతురు చేయలేదా? నీ కూతురు చేయలేదా? అప్పుడు అలా నీ కూతురు ముందుకు రావడం వల్లే ఇదంతా జరిగింది. రేయ్, నా కూతురు అంటావురా నువ్వు? నా కూతురు అంటావురా నువ్వు? అన్నయ్య, నాన్న లేవండి నాన్న. బాబాయ్, బాబాయ్, నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్దాం బాబాయ్. త్వరగా అంబులెన్స్ పిలిపించండి బాబాయ్. అలాగేనమ్మా. నాన్న. అమ్మా అరుంధతి, వద్దమ్మా, నేనిక బ్రతకడం కష్టమమ్మా. నాన్న వద్దు నాన్న, మీరలా అనకండి. నా మాట వినమ్మా, నేను చెప్పేది ఒకసారి విను. నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించమ్మా. నాన్న అలా అనకండి నాన్న, నన్ను వదిలి వెళ్ళకండి నాన్న, నన్ను వదిలి వెళ్ళకండి. కానీ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో అరుంధతి, నువ్వు ఎప్పటికీ ఈ కృష్ణ తులసి కుటుంబాన్ని నమ్మొద్దు. నమ్మకమ్మా. అరుంధతి, అరుంధతి, ఆ కృష్ణ తులసిని బయటికి తోసేయండి బాబాయ్. ఆగక్కడే. అది కాదండి, అరుంధతితో ఒకసారి మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ఇంకా ఏం మిగులుందని మాట్లాడతావు? నీ వల్ల జరగకూడని అనర్థాలన్నీ జరిగిపోయాయి కదా, ఇంకా ఏం మాట్లాడతావు?
నిన్ను గుడ్డిగా నమ్మిన పాపానికి మా అన్నయ్యని చంపేశావు కదా. నేనా? నేను చెప్పడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం నిజం మాట్లాడుతున్నాను. మా అన్న చావుకి కారణం నువ్వే నువ్వే నువ్వే. నా కూతురు కన్నీళ్లకు కారణం కూడా నువ్వే. మా కుటుంబం సర్వనాశనం అయిపోవడానికి కూడా కారణం నువ్వే. ఇన్ని తప్పులకి కారణమయ్యి ఇంకా ఏ మొహం పెట్టుకొని మా ఇంటికి వచ్చావు? ఓ, మా అన్నని మీ తమ్ముడు చంపాడు కాబట్టి నా కూతుర్ని నువ్వు చంపడానికి వచ్చావా? లేదండి. నువ్వు చేసింది తప్పై ఉంటే నా కూతురు నిన్ను ఎప్పుడో క్షమించేది, కానీ నువ్వు చేసింది మోసం. నిన్ను ఎప్పటికీ క్షమించదు. లేదండి, నేను తనని మోసం చేయలేదు. నిజంగానే నా తమ్ముడు అలాంటి వాడని నాకు తెలీదు. తెలిసుంటే అసలు ఇంత దూరం రానిచ్చేదాన్నే కాదు. ఒక్కసారి అరుంధతితో మాట్లాడతాను. ఆగో, ఇంకా నీ నాటకాలు, నీ ముసలి కన్నీళ్లు ఆపు. ఇంకా ఎవరిని మోసం చేద్దామని చూస్తున్నావు? ఇన్నేళ్ల నుంచి నీ తమ్ముడితో కలిసి ఉంటున్న నీకు వాడు ఎలాంటి వాడో తెలీదా? నమ్మడానికి మేమేమైనా పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావా? వాడికి ఇలాంటి అలవాట్లున్నాయని నీకు ముందే తెలుసు. అందుకే వాడికి పెళ్ళి అవ్వట్లేదని కావాలనే వాడిని మా కుటుంబానికి అంటగట్టాలని ప్లాన్ చేశావు. అనుకున్నట్టే మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు. లేదండి అరుంధతి, నా మాట నువ్వైనా నమ్మమ్మా. నన్ను అర్థం చేసుకో. మహావీర్ గారు, అసలు నేను చెప్పేది ఏంటంటే అసలు లేదు కొసరు లేదు. బయటకు రాడు. నేను చెప్పేది వినండి. ఏమిటి నువ్వు చెప్పేది నేను వినేది? నడు బయటికి. నిన్ను మాట వినండి. ఒక్కసారి బయటికి. సరే, ముందు ఎక్కడండి పో. ఒక్కసారి మాట్లాడివ్వండి. నా మాట వినండి. నేను చెప్పేది వినండి. ఏం అవసరం లేదు. పదెక్కడి నుంచి. నేనేం వినక్కర్లేదు. ఒక్కసారి పదెక్కడి నుంచి. నా మాట వినండి. వినండి. వెళ్ళు. ఇంకెప్పుడు ఇంటికి రాకు. పో అవతలకి. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో. కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో. ఏ ప్రాణం పోయే దెవ్వరి కోసం దేవుడైన రాయి దాటి రాడు ఎందుకు. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో. కడవరకో నడివరకో జీవితమే విధి వరకో. మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో. ఎవరో ఆకలికి ఎవరో ఆహుతయ్యే యాగమ్మాగనన్నదే. మేకవన్నె పులి మనలోనే కదిలి మననే తింటూ ఉన్నదే. లేరు మంచే ఉందొకటే వంచన కంచే. ఏంటో నీ కష్టం చూస్తే జాలేస్తుంది కృష్ణమ్మ. ఆస్తి పోగొట్టుకొని అద్దింట్లో ఉంటున్నావు. చీరలు కూడా పెద్దగా లేవు. పెట్టుబడికి డబ్బు లేక ఉన్నవే అమ్ముతున్నాం. ఇంకొన్ని చీరలుంటే ఆయన పొద్దున్నే తీసుకెళ్లారు. సరే, ఈ చీర తీసుకుంటున్నాను, కానీ 300 ఇవ్వలేను.
ఓ 100 అయితే ఇస్తాను. సరే తీసుకో. ఇదిగో. ఏంటండి ఈ రోజైనా చీరలు అమ్ముడయ్యాయా? ఎలా అమ్ముడవుతాయి కృష్ణ? మన గురించి ఈ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల 15 ఊళ్ళకు తెలిసిపోయింది. నన్ను చూడగానే చెవులు కొరుక్కుంటున్నారు, వెకిలిగా చూసి నవ్వుకుంటున్నారు. అంతా నా కర్మ, ఏం చేస్తాం? నా టైం అలా నడుస్తుంది. మరి రోజు 20 మగ్గాల మీద చీరలు నేయించి హోల్సేల్గా అమ్ముకునేవాళ్ళం. నీ తమ్ముడు పుణ్యమా అని ఇదిగో ఇలా వీధి వీధికి తిరిగి అమ్ముకునే పరిస్థితికి వచ్చాం. బాగా ఆకలిస్తుంది, మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. వెళ్ళి అన్నం పెట్టు. వంట చెయ్యాలండి. ఉండు మరి. ఉమ్. ఆ, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందాక వీధుల్లో అనుకుంటుంటే విన్నాను, అరుంధతికి డెలివరీ అయిందంట. ఏంటి, అరుంధతి డెలివరీ అయిందా? ఒకసారి వెళ్ళి చూసొస్తానండి. ఏంటి చూసొచ్చేది? నువ్వు వెళితే మాత్రం వాళ్ళు రానిస్తారా? మనం కావాలి అనుకున్న మనిషి మనల్ని చేరుతుందో లేదో తెలియదు, కానీ మనల్ని వద్దు అనుకున్న మనిషి మాత్రం మనతో ఎప్పటికీ కలవతాం. అయినా వాళ్ళు ఈరోజు రేపో రాజస్థాన్ వెళ్ళిపోతున్నారంట. పాపం అరుంధతి ఎలా ఉందో ఏంటో.